నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. తెలంగాణలోకి తెలుగుదేశం పార్టీ ఎంటర్ కాబోతుందా? ఈ క్వశ్చన్ అనేక సమయాల్లో రేజ్ అవుతూనే ఉంది. అనేక సమయాల్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఏవైతే కొన్ని పరిస్థితులు నెలకొంటున్నాయో అవన్నీ కూడా ఈ అంశాన్నే వేలెత్తి చూపిస్తున్నాయి. మరి ఇప్పుడు వస్తున్న ఈ వార్త వెనుక అసలు కారణాలు ఏంటి? మరి జనసేన సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి రాబోతున్నాయో కూటమిగా, ఈ రెండింటితో పాటు బీజేపీ కూడా కలవబోతుందా, లేదంటే టీడీపీ ఒకటి ఎంటర్ అవుతుందా? సరే, మనం దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. టీడీపీ ఇప్పుడు తెలంగాణలోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. బట్ ఎంటర్ అవుతుందా లేదా అనేది ఒక డౌట్. అయితే ఎంటర్ అయితే మళ్ళీ కూటమిగా ఇక్కడ ఎంటర్ అవుతుందా లేదా సింగిల్ గా వస్తుందా అనేది కూడా ఒక క్వశ్చన్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేదంటే టీఆర్ఎస్ పార్టీ మాజీ, ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకూడదు అనేది కనుక ఫిక్స్ అయిపోతే కూటమి కడతారు ఇక్కడ బీజేపీ. లేదు, బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇద్దాం, మనకి ఎంపీ ఎలక్షన్లో సహకరిస్తారు 2024 మాదిరిగా అనుకుంటే మాత్రం కూటమి ఉండదు. చాలా సింపుల్ థింగ్. ఇప్పుడు రామచంద్ర గారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఆయన చెప్తుంది ఏంది? మేము ఒంటరిగానే వెళ్తాం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తాం, వచ్చే ఎన్నికల్లో కూడా ఒంటరిగానే వెళ్తాం, మాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు, ఎవరి భాగస్వామ్యం అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. ఆయన మాటలు వింటే కనుక ఒంటరిగానే బీజేపీ వెళ్తుందేమో అనేది ఫిక్స్ అయిపోతారు. ఒంటరిగా బీజేపీ వెళ్తే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కేటీఆర్ గారు తాజా సర్వే రిపోర్ట్స్ని బట్టి చూస్తే కనుక అర్థమవుతుంది. కేటీఆర్ గారు బయట పెట్టినటువంటి సర్వే రిపోర్ట్స్. కానీ ఆ సర్వే రిపోర్ట్స్ని తప్పు అని చెప్పి చెబుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరో 10 సంవత్సరాలు 6 నెలలు నేనే ఉంటానని చెప్తున్నాడు ఆయన. ఎందుకు? ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ రామచంద్ర గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజం అవుతుంది, నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఈ టెన్యూర్ ఉంటారు, నెక్స్ట్ టెన్యూర్ కూడా ఉంటారు. మళ్ళీ బోనస్ నరేంద్ర మోడీ గారు జమిలీ ఎన్నికల రూపంలో ఇంకొక 6 నెలలు ఇస్తున్నారు, కాబట్టి 10 సంవత్సరాలు 6 నెలలు నేనే సీఎం అని చెప్పి ఆయన చెబుతున్నారు. అది నిజమయ్యే అవకాశం ఉంది. కారణం ఏంటి? ఒకవేళ కూటమి లేకపోతే జనసేన అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆంధ్ర సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళు ఎటువైపు వెళ్తారు? వాళ్ళు పక్కాగా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారు, రేవంత్ రెడ్డి గారి వైపు వెళ్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి సింపతి ఓటర్స్ తెలుగుదేశం పార్టీ ఓటర్స్, తెలంగాణ ఓటర్స్ ప్రత్యేకించి, అలాగే జనసేన ఓటర్స్ కూడా ఆటోమేటిక్గా సింపథైజర్స్ ఉంటారు. ఆటోమేటిక్గా సెటిలర్స్ ఆంధ్ర వాళ్ళని తిడతారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆంధ్ర వాళ్ళని అసహించుకుంటారు కాబట్టి, ఆంధ్ర వాళ్ళని ద్వేషిస్తారు కాబట్టి, ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే ఛాన్స్ లేదు. ఎవరు అంటే 100కు 100% అని చెప్పలేను, కానీ మెజారిటీ శాతం వేయరు. అప్పుడు బెనిఫిట్ ఎవరికి వస్తుంది? ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. బీజేపీ వైపు అయితే వెళ్ళరు కదా. ఎందుకు బీజేపీ వైపు వెళ్ళరంటే, బీజేపీ కూడా ఆ రోజున బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఆంధ్రప్రదేశ్లో అమరావతిని దెబ్బతీశారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దెబ్బతీశారనే భావం ఉంటుంది ఆంధ్ర మూలలో ఉన్నటువంటి వాళ్ళకి. కాబట్టి ఆ కోణం నుంచి ఆలోచించినప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంది, ఒకవేళ పొత్తు లేకపోతే. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్ర మూలలో ఉన్నటువంటి సెటిలర్స్ అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు, హైదరాబాద్లో లేదా తెలంగాణలో లేదా ఇతర ప్రాంతాల్లో వలస వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతో కొంత మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, బాగా ఉద్యోగం కోసం, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళారు. వాళ్ళు ఆలోచిస్తారు. ఈ 10 రూపాయలు, 100 రూపాయలు, లేదా 1000 రూపాయలు, 5000కో ఆశపడరు. వాళ్ళు ఎవరికి ఓటేయాలి, రాష్ట్రం ఎవరి ద్వారా అభివృద్ధి చెందుతుంది అనేది ఆలోచిస్తారు. ఆలోచిస్తే ఓటేస్తారు. అక్కడ ఏ విధంగా అయితే ఓటేస్తారో అలాగే ఆలోచించి తెలంగాణలో ఉండే ఆంధ్ర మూలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచిస్తే ఓటేస్తారు. నిత్యం ద్వేషించేటువంటి, ఆంధ్ర వాళ్ళని ద్వేషించేటువంటి పార్టీకి ఎవరైనా వేస్తారో ఓటు? వేయరు. సో అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ పొందుతుంది. అందుకే బీజేపీ వాళ్ళు కనుక కూటమి కట్టకపోతే మళ్ళీ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు
పార్లమెంట్ ఎలక్షన్స్ అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ వేరువేరుగా జరుగుతాయి. ఒకేసారి జరిగితే ఇంకా బెనిఫిట్ కాంగ్రెస్ పార్టీకి. సో కాబట్టి ఏ కోణం నుంచి తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీకే బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది కూటమి లేకపోతే. కూటమి కనుక పెట్టుకుంటే బీజేపీ గెలుచుకునే దానికి అవకాశం ఉంది. ఎందుకు? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కూటమి కాబట్టి ఇక్కడ బలమైన ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఒక్కసారి కూటమి అన్న తర్వాత ఫస్ట్ రాజకీయంగా నష్టపోయే పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. ఇది ఎవరైనా చెప్తారు, నేను చెప్పడం కాదు, ఎవరైనా చెప్తారు, రాజకీయాల గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు. కారణం ఏంటంటే బీసీ ఓట్ బ్యాంకు చాలా బలంగా తెలుగుదేశం పార్టీకి ఉంది. అలాగే సామాజిక పరంగా జనసేన పార్టీకి ఉంది. మతపరంగా చూసుకుంటే బీజేపీకి ఉంది. ఈ 3 కాంబినేషన్ జరిగితే అప్పుడు కూటమికి అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ప్రాంతీయ పరంగా చూసినా కానీ మీకు ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. దక్షిణ తెలంగాణకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఖమ్మం, నల్గొండ, గ్రేటర్ హైదరాబాద్ ఇక్కడ ఈ పరిధిలో చూసుకుంటే దాదాపు 50 కాన్స్టిట్యున్సీలు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో గెలుపు ఓటమిని నిర్దేశించేటువంటి స్థాయి ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీకి స్టిల్ వాళ్ళకి కూడా ఓట్ బ్యాంక్ ఉంది, నాయకులు లేకపోయినప్పటికి కూడా. తెలుగుదేశం పార్టీ జెండాని గర్వంగా మోసేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దక్షిణ తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. కాబట్టి తెలుగుదేశం పార్టీ లేకుండా బీజేపీ అధికారంలో రావడం అనేది కళ, జరగనటువంటి పని. కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి ఏదైనా లోపాయకారి ఒప్పందాలు లేదంటే లోపాయకారి వ్యవహారాలు ఏదైనా ఉంటే అప్పుడు అసెంబ్లీ నష్టపోయినా పర్లేదని చెప్పి అనుకుంటుందేమో. దానికి ఉదాహరణ కూడా ఉంది కదా, 2023 ఎన్నికల్లో అప్పటి వరకు బండి సంజయ్ గారు స్పీడ్గా పార్టీని తీసుకెళ్తుంటే ఆల్ ఆఫ్ సడన్గా అధ్యక్షుని మార్చేశారు. దానికి కారణం ఏంది? లోపాయకారి ఒప్పందాలే అని చెప్పి అప్పట్లో వినిపించింది కదా రాజకీయాల్లో. సీన్ కట్ చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అసెంబ్లీలో. అక్కడ ఎంపీలకు వచ్చేటప్పటికి, 2024 ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి 8 స్థానాలు బీజేపీకి వచ్చినాయి, 0 బీఆర్ఎస్ పార్టీకి. అంటే ఇచ్చిపుచ్చుకున్నట్టు దూరంలో రాజకీయాలు నడిపారు. మళ్ళీ అలాంటి రాజకీయాలు నడిపితే కూటమి ఎంటర్ కాదు. అలాంటి రాజకీయాలు నడపాలి అనుకుంటే బీజేపీ, అలా కాకుండా మన సత్తా ఏదో మనం తెలుసుకుందాం, మన కూటమి వ్యవహారం ఏదో మనం తెలుసుకుందాం అంటే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ఇక్కడ జెండా ఎగరవేసేటువంటి స్థాయికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి సర్వేలు తాజాగా చెప్తున్నాయి. ఇది కాదనుకొని ఒకవేళ నరేంద్ర మోడీ గారు వెళ్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసపోయిందో బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని లేదా కల్వకుంట్ల ఫ్యామిలీని నమ్ముకొని అదే తరహాలో మోసపోతుంది, నమ్మకంగా వాళ్ళు మోసం చేస్తారు అనేది బీజేపీలో ఉండేటువంటి ఒక గ్రూప్ చెబుతుంది. తెలంగాణ బీజేపీలో ఒక గ్రూపు. మరో గ్రూప్ ఏం చెప్తుంది? మనం కలిసి వెళ్దామని చెబుతుంది. ఇప్పుడు ఈవెన్ 2024 ఎన్నికల ముందు కూడా అదే ఉంది. తెలంగాణలో కూడా కలిసి వెళ్దామని చెప్పి ఒక గ్రూప్ చెప్తే ఇంకో గ్రూప్ ఏమో లేదు ఒంటరిగా వెళ్దామని చెప్పి ఇంకో గ్రూప్ చెప్పింది. ఇట్లా రకరకాలు చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేము ఒంటరిగా వెళ్తాము అని చెప్పి రామచంద్రరావు గారు చెప్తున్నారు. బీజేపీతో కలిసైనా కలగకపోయినా మేము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి జనసేన చెప్తుంది. మరి బీజేపీ, జనసేన ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధపడినప్పుడు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధపడదా? ఇక్కడ సిద్ధపడుతుంది, సిద్ధపడే అవకాశం ఉంది, సిద్ధపడకుండా ఉండదు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో. ఒకవేళ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో స్కిప్ చేసిన అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈలోపుగా బీజేపీతో కలిసి వెళ్తే బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అది కనుక సానుకూలంగా ఉంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో కూటమి మీద అధికారం అయ్యే అవకాశం ఉంది తెలంగాణలో ప్రత్యేకించి. బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి బీజేపీ, తెలుగుదేశం పార్టీ బలపడింది, తెలుగుదేశం పార్టీ వస్తుంది, చంద్రబాబు గారు సపోర్ట్ ఉంది, చంద్రబాబు గారు రాకపోయినా కానీ ఇక్కడ బీజేపీ అధ్యక్షుడిని కనుక పవర్ఫుల్ క్యాండిడేట్ని పెట్టేసి వదిలిపెడితే తెలుగుదేశం పార్టీ, కూటమి, బీజేపీ, జనసేన కలిసి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. కానీ రామచంద్ర గారు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఒంటరి పోరాటం అని అంటున్నారు. అంటే మళ్ళీ లోపాయకారి వ్యవహారాలు బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీ మధ్య ఉంటే ఉండవచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది. అందుకనే బహుశా రాజాసింగ్ లాంటి వాళ్ళు జనసేన రావాలని కోరుతున్నారు. బట్ జనసేన వాళ్ళు ఏమంటున్నారంటే మీ పొత్తులతో మాకు సంబంధం లేకపోయినా మేము మా పార్టీకి మేము పోటీ చేస్తామని అంటున్నారు. మీకు డిపాజిట్ కూడా రాలేదు కదా పోయిన ఎలక్షన్ అని కొంతమంది అంటున్నారు. బీజేపీకి అభ్యర్థులు లేరు మరి దక్షిణ తెలంగాణలో.
ఇంత పెద్ద పార్టీకి, జాతీయ పార్టీకి, బీజేపీకి సరైన అభ్యర్థులు లేదు దక్షిణ తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొచ్చి పెట్టారు కదా. ఇవన్నీ వాస్తవాలు. సో కాబట్టి అన్ని రకాలుగా నష్టపోవాలి రాజకీయంగా. ఆంధ్రాలో, తెలంగాణలో అంటేనేమో కూటమి నుంచి దూరంగా ఉంటుంది బీజేపీ. మనకి తెలుగుదేశం పార్టీతోటే లాభము. కూటమి పెట్టుకుంటే మనం మళ్ళీ అధికారంలో రావచ్చు అనుకుంటే కూటమి కడతారు. అదర్వైజ్ మళ్ళీ లోపాయకారి ఒప్పందాలు. ఆ కారణం చేతనే బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్ర గారిని అపాయింట్ చేశారేమో అనేటువంటి టాక్ ఇప్పటి నుంచి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్ అధ్యక్షుడు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మరి బండి సంజయ్ అధ్యక్షుడు అంటే కూటమి కన్ఫర్మ్ అయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ సార్.